మీకు కర్ణుడు ఎలా పుట్టాడో తెలుసా? కర్ణుడి జననం గురించి మహాభారత గ్రంథాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంటుంది. దాని ప్రకారం ఓసారి దుర్వాస మహర్షి కుంతీదేవి సేవకు చాలా సంతోషిస్తాడు. ఇక అప్పుడు కుంతీదేవికి ఓ మంత్రాన్ని కూడా చెప్తాడు. అయితే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా నీవు ఏ దేవుడినైతే ప్రార్థిస్తావో ఆ దేవుడి కుమారుడు నీకు లభిస్తాడు అని చెప్తాడు. ఇక ఇప్పుడు కుంతీదేవి తన మనసులో ఈ మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుని ప్రార్థిస్తుంది. ఇక ఆపై సూర్య భగవానుని ఆశీస్సులతో కర్ణుడు కవచంతో జన్మిస్తాడు. కానీ పెళ్లికి ముందే కర్ణుడు జన్మించడం వల్ల సమాజంపై ఉన్న భయంతో కుంతీదేవి కర్ణుడిని ఓ నదిలో విడిచిపెడుతుంది.